ఎం న్యూస్ కి స్వాగతం. రాజానగరం నియోజకవర్గం నరేంద్రపురం గ్రామంలో శ్రీ త్రిమూర్తుల స్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ జాతర మహోత్సవం 5 రోజులు జరుగుతుందని, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ జాతర మహోత్సవానికి 5 రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని, వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేస్తూ, ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని, అదేవిధంగా పిల్లలు లేని వారు ఒకరోజు స్వామివారి గుడిలో నిద్ర చేస్తారన్నారు. శ్రీ త్రిమూర్తుల వారి స్వామి ఆలయం 78 సంవత్సరాలు అయిందని ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు. ఈ జాతరకు నరేంద్రపురం గ్రామస్తులు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాల నుంచి భారీగా భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారన్నారు. త్రిమూర్తుల వారి 78వ వార్షిక ఉత్సవాలు జరుగుతున్నాయి. దేవుడు చాలా ఫేమస్ అండి. త్రిమూర్తుల వారు నరేంద్రపురం గ్రామంలో మొత్తం నాకు తెలుసుండి మన తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ 2 గుళ్ళు ఉన్నాయండి. ఒకటి నరేంద్రపురం అండి, తర్వాత శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో గుడి ఉంది. త్రిమూర్తులు వారు ముగ్గురు కలిసి ఉన్నది. ఇక్కడ చాలా ఫేమస్ అండి. ఆ కోరికలు ఏం కోరికలు తీర్చుకున్నా పిల్లలైనా ఒకటైనా చాలా ఫేమస్. దేవుడు కోరికలు తీరుస్తాడు. ఇది 78వ సంవత్సరం అండి. ప్రతిరోజు 5,000 రావచ్చు, 10,000 రావచ్చు, అందరికీ అన్న సమారాధన చేస్తామండి. తర్వాత వచ్చి ప్రోగ్రాలు జరుగుతాయి. అంత ఇబ్బంది లేకుండా ఊరు పెద్దలందరూ కలిపి చేస్తారు. అలాగే పోలీసు వారు కూడా మంచి సహకారంగా మాకు అందిస్తారు. సార్, ఇది సుమారు ఇక్కడ కూడా గ్రామ పెద్దల అందరూ కలిపి చేస్తారు. అందరూ కలిపండి. ఎన్ని రోజులు జరుగుతుంది? 5 రోజులు. సార్, ముఖ్యంగా ఈ స్వామివారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుస్తారు. పిల్లలు పుట్టడం, ఏదైనా పిల్లలు పుట్టడం అయితే అనుకున్న కోరికలు పిల్లలకి బాగా పుట్టడం అన్నది ఫేమస్. సుమారుగా పూర్వం నుండి సంవత్సరాలండి, 78వ సంవత్సరం అండి ఇది. అయితే జనరల్గా పుట్టుండి మా ఊరు ఒక ఆయన శృంగవరపు నారాయణరావు గారు ఎవరో కట్టెలకు వస్తే ఆ పుట్టలోంచి 3 తలల పాము వచ్చి ఆయన దండం పెట్టుకుంటూ కూడా అది ఆయన పక్కనే అలాగుండి అలాగా ఇక్కడ గుడి అన్నది ఏర్పడిందండి. అవి ఫోటోలు కూడా ఉండి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు, అవి పాము ఆయన పుట్ట. అయితే ఈ తలవ దిక్కున ఉండి చాన్నాళ్ళ పూర్వం కదండి కొద్దిగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు అవి ఎక్కడ ఉన్నాయో కూడా ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మేము ఒక ఫోటో అన్నా పట్టుకోవాలని ఒక్కొక్కరు ఒక్కో రోజు పెట్టేస్తున్నారు సార్. భక్తులు వాళ్ళ కోరికలను బట్టి తీర్చుకున్న దాన్ని బట్టి ఆ రోజుకి వచ్చేంత వాళ్ళు పెట్టుకుని చేసేస్తున్నారు. ఏదన్నా ఉంటే ఈ వంటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఏమన్నా ఉంటే మేము కమిటీ ద్వారా వాళ్ళకి మనీ పే చేస్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం MNews ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.